అందరికీ నమస్కారం. నేను పూల శివప్రసాద్, పుట్టపర్తి నియోజకవర్గం మార్కెట్ చైర్మన్ని. ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 12 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంకుశం పనిచేసిన కార్యకర్తలను కింద స్థాయి నుండి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వారిని పార్లమెంటు వారీగా వ్యక్తులను ఎన్నుకొని సార్ దృష్టిలోనే పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి వారి ద్వారా పార్టీ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలా అనే ఒక మంచి భావనతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైతే మన 2 రోజుల క్రితం మనకి కమిటీ ఏర్పాటు చేశారో అదే వాళ్ళందరినీ పిలిపించి ఈరోజు వారికి దిశానిర్దేశం చేసి ఈరోజు పిలిపించడం జరిగింది. ఏదైతే మనకి గత 10 ఏళ్ళ నుంచి కూడా 12 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్క నాయకులు అడుగుతున్నారు మనకి పార్టీ నిర్మాణం చేయడంలో చెప్పేసి ఆ చేయడానికి మనకి కరెక్ట్ పిల్లర్లు గట్టిగా ఉండాలి, వాళ్ళ మన భావజనంతో ఉండాలి, పనుక భావజనంతో ఉండాలి, వారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకోకుండా ఉండాలి అనే ఒక దీంతో సార్ వారు మనకి అంటే ఇలాంటి వాళ్ళని ఎన్నుకొని ఎవరికి కూడా ఆర్థికంగా కానీ ఇంకో పరంగా కానీ పెద్దగా ఉన్నవారు కాదు, కానీ అంతా కూడా సామాన్యమైన కార్యకర్తలే. వీళ్ళందరితోనే నిర్మాణం చేయాలి. బడుగు బలహీన వర్గాల్లో నుంచి కూడా అందరినీ కూడా గుర్తించే విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని తెలిసిన విధంగా ఆలోచనతో ఉండాలని చెప్పేసి అందరినీ అలాంటి వ్యక్తులని గుర్తించి వారి ద్వారా వ్యక్తులని నాయకులని గుర్తించాలి, వారిని మన సార్ దృష్టిలోకి తీసుకొచ్చి పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. సో ఈ పరంగా కూడా మొత్తం అంతా కూడా మన సార్ గారి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా మేము కూడా నిరంకుశ భావంతో మేము ఈ కార్యాచరణలో పాల్గొంటాము. ఖచ్చితంగా కూడా ఎటువంటి మా భేషజాలు లేకుండా కూడా ప్రతి ఒక్కరిని ఎన్నుకొని వారితో నిర్మాణంలో పాల్గొనే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా చైర్మన్ గా అలాగే ఈ రోజున ఈ కమిటీలో మెంబర్ గా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ కమిటీ ఎలా ఉపయోగపడుతుందని మీరు భావిస్తారు? తప్పకుండా అండి. అదే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు నాయకులు అనే వాళ్ళు చాలా వరకు కూడా అంటే మన మీద తెలియజేస్తున్న సమస్యలని ఆయన వరకు తీసుకోలేకపోతున్నారు, మధ్యలో ఏదో బ్రేక్ పడుతోంది. సో అటువంటిది ఉండకూడదు. నాకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలా. ప్రతి ఒక్క పార్లమెంట్ నుంచి కూడా ఒక నాయకుడు మా కమిటీ టీం కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ కూడా నా టేబుల్ దగ్గర రావాలా. ఆ సమస్య కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, నేను అబ్జర్వ్ చేయాలా, వాళ్ళని నేనే ఎన్నుకోబడుతుంది, మీరు వారధులుగా ఉంటారు దీనికి అనే విధంగా ఆయన ఈరోజు సెలవు ఇచ్చారు మా అందరికీ. ఆ విధంగా కూడా మేము ప్రతి ఒక్కటి తీసుకెళ్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వచ్చారు కదా, ఆ స్పీచ్ ఎలా ఉంది? ఆ స్పీచ్ మొత్తం సారాంశాన్ని సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? అదేనండి, అంటే నిర్మాణం ఏ విధంగా చేయాలి అనే దాన్ని చాలా గత దశాబ్దం దాటిపోయింది, చాలా మంది కోరుకున్నారు. సో దాన్ని నిర్మించేదానికి మాకేదో 100 కోట్లు లేకుంటే మంచి వర్గం ఉన్న వాళ్ళు కాకుండా కింద బడుగు బలహీన స్థాయిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి, అది తెలిసిన వ్యక్తులు ఉండాలి. గత 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఈ యొక్క స్థానికంగా ఉండి సమస్యలను ఎదుర్కొని బయటకు వచ్చిన వాళ్ళు గుర్తించగలరు. అంటే నాకు కొంతమంది సరిపోకపోవచ్చు, వాళ్ళు నాకు వ్యక్తిగతంగా ఏదన్నా ఉండొచ్చు, అయినా కూడా పార్టీకి కరెక్ట్గా ఉంటారా ఉండరా అనే విధానంగా మనం ఎన్నుకొని అది అధిష్టానం దృష్టికి అంటే సార్ గారి దృష్టికి తీసుకెళ్తే కనుక వారు దాన్ని ఖచ్చితంగా ఎన్నుకోబడి ముందు తీసుకెళ్ళని తెలియజేస్తున్నాను. చైర్మన్ గా కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ టీడీపీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? తప్పకుండా అండి. అంటే మాకు కూడా కూటమిలో ఒక ఇంట్లో ఉన్నప్పుడే మనకే అడ్డుపోట్లు ఉంటాయి. మన ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. అన్నీ నెట్టుకొని పోతేనే మనము ఏదైనా బయట తీసుకురాగలము. ఖచ్చితంగా మనకి అందరి నుంచి కూడా టీడీపీ నాయకుల నుంచి కానీ లేదా బీజేపీ నాయకుల నుంచి కానీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా మన కొన్ని కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసాం కూడా, ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్స్ కూడా పెడుతున్నాము. కొన్ని డిలే జరుగుతున్నాయి, ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నప్పుడే కొన్ని లేట్ జరుగుతుంటాయి. అలాంటిది 3 పార్టీలు ఉన్నప్పుడు 3 నాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొద్ది డిలే జరుగుతుంటాయి. అవన్నీ ఎదుర్కొని ముందరికి వెళ్తేనే నాయకులుగా మనము కాగలము అని తెలియజేస్తున్నా.